హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. కాశీ వారణాసి పేరు వినగానే ప్రతి మనిషి మనస్సులో ఒక గొప్ప ఆధ్యాత్మిక తత్వ కదలిక పుడుతుంది. శంఖం పూరించే శబ్దం నరనరాల్లోతుల్లో దైవత్వం ఉప్పొంగుతుంది. కారణం ఏమిటంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు స్థాపించిన కాశీ వారణాసి పుణ్యక్షేత్రం కాబట్టి. ఆ క్షేత్ర విశిష్టతల గురించి తెలుసుకోవాలనే తపన మనందరిలో కలుగుతుంది. అందుకే మీ అందరికీ కాశీ పుణ్యక్షేత్ర విశేషాల గురించి ఈ వీడియోలో వివరించాను. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకండి. కాశీ 5వ భాగం, ముఖ్య శివలింగాలు. వారణాసిలో ఉన్న కొన్ని ముఖ్యమైన శివలింగాలు స్థలాలు. విశ్వేశ్వరుడు గంగా నది ఒడ్డున దశాశ్వమేధ ఘాటు వద్ద ఉంటుంది. మంగళేశ్వరుడు సంఖ్తా ఘాటు వద్ద ఉంటుంది. ఆత్మ విశ్వేశ్వరుడు సంఖ్తా ఘాటు వద్ద ఉంటుంది. కుక్కుటేశ్వరుడు దుర్గాకుండు వద్ద ఉంటుంది. శ్రీ పరమేశ్వరుడు దుర్గాకుండు వద్ద ఉంటుంది. కాలమాధవుడు ఖత్కి హవేలి వద్ద ఉంటుంది. ప్రయాగేశ్వరుడు దశాశ్వమేధ ఘాటు వద్ద ఉంటుంది. అంగారకేశ్వరుడు గణేష్ ఘాట వద్ద ఉంటుంది. అంగనేశ్వరుడు గణేష్ ఘాట వద్ద ఉంటుంది. ఉపస్థానేశ్వరుడు గణేష్ ఘాట వద్ద ఉంటుంది. పరమేశ్వరుడు సంఖ్తా ఘాట వద్ద ఉంటుంది. హరిచంద్రేశ్వరుడు సంఖ్తాజీ వద్ద ఉంటుంది. వశిష్ఠేశ్వరుడు సంఖ్తాజీ వద్ద ఉంటుంది. కేదారేశ్వరుడు కేదార్ ఘాట వద్ద ఉంటుంది. నీలకంఠేశ్వరుడు నీలకంఠ వద్ద ఉంటుంది. ఓంకారేశ్వరుడు చిట్టన్పుర వద్ద ఉంటుంది. కాశేశ్వరుడు త్రిలోచన వద్ద ఉంటుంది. శ్రీ మహామృత్యుంజయుడు మైదాన్గిన్ వద్ద ఉంటుంది. శుక్రేశ్వరుడు కాళికా గలి వద్ద ఉంటుంది. మతపరమైన ఉత్సవాలు. మహాశివరాత్రి పర్వదినంలో శివరాత్రి ఊరేగింపు మృత్యుంజయ ఆలయం నుండి విశ్వనాథ ఆలయం వరకు కొనసాగుతుంది. తులసి ఘాటు వద్ద ద్రౌపదునికి అంకితం ఇవ్వబడిన ఉత్సవాలు 5 దినాల పాటు నిర్వహించబడుతుంది. ఈ ఉత్సవాలు ఫిబ్రవరి నుండి మార్చి మాసాల మధ్య నిర్వహించబడతాయి. సంకట మోచని హనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతి మార్చి నుండి ఏప్రిల్. హనుమంతునికి ప్రత్యేక పూజలు, హారతి, ఊరేగింపు నిర్వహించబడతాయి. 1923 నుండి హనుమాన్ సంగీత సమారోహ్ పేరిట 5 దినాల పాటు సాంస్కృతిక, సంగీత, నృత్య ప్రదర్శనలు నిర్వహించబడుతున్నాయి. ఈ ప్రదర్శనకు దేశమంతటి నుండి ప్రముఖ కళాకారులు ప్రదర్శనలివ్వడానికి ఆహ్వానించబడుతుంటారు. రామ్ నగర్ రామ్లీలా వద్ద రామచరిత మానసలో వర్ణించినట్లు రామాయణం ప్రదర్శించబడుతుంది. రామ్ నగర్ లో 31 దినాలు ప్రదర్శించే ఈ ప్రదర్శనకు కాశీ నరేష్ చేత నిధి సహాయం అందుతూ ఉంది. ఈ ఉత్సవాలకు రావణ సంహారంతో ముగింపు పలుకుతారు. కాశీ నరేష్ చేత 1830వ సంవత్సరంలో ఆరంభించబడిన ఈ ఉత్సవాలను ఇప్పటికీ విజయవంతంగా నిర్వహిస్తున్నారు. భారత్ మిలాప్ పేరిట 14 సంవత్సరాల వనవాసం తర్వాత రామభరతుల సమావేశం ఉత్సవం ఘనంగా నిర్వహించబడుతుంటాయి. ఈ ఉత్సవాలను విజయదశమి మరునాడు నిర్వహించబడుతుంటాయి. కాశీరాజు తన పరివారంతో రాజరీక అలంకారాలతో ఈ ఉత్సవాలలో పాల్గొంటాడు. ఈ ఉత్సవాలు అధిక సంఖ్యలో ప్రజలను ఆకర్షిస్తున్నాయి. కార్తీక మాస కృష్ణ చవితి నాడు కాళీయుని మీద కృష్ణుని విజయానికి సంకేతంగా కాళీయమర్దన దృశ్యాన్ని ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమం కొరకు గంగా తీరంలో కదంబ వృక్ష శాఖను నాటి దాని సమీపంలో నిర్వహిస్తారు. ఈ ప్రదర్శనలో పాల్గొనే బాలులు కాళీయుని శిరస్సులపై నృత్యం చేసే వేణుగానం వినిపిస్తుంటారు. ఈ దృశ్యాన్ని ప్రజలు గంగా తీరం పడవలలో ఉండి చూస్తుంటారు. గంగా మహోత్సవాల పేరిట ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక శాఖ చేత నిర్వహించబడుతుంది. ఈ ఉత్సవాలను కార్తీక పూర్ణిమ నాడు నిర్వహించబడుతుంటాయి. పంటల కొరకు గంగాదేవికి కృతజ్ఞత తెలుపుతూ ఈ ఉత్సవాలు నిర్వహించబడుతుంటాయి. గంగా హారతి గంగామాతకు నదీ తీర క్షేత్రాలలో నిర్వహించే ఈ హారతి పవిత్ర కాశీలో కూడా ఘనంగా ప్రతిరోజు నిర్వహిస్తుంటారు. ఈ హారతి దృశ్యాలను ప్రతిరోజు వేలాది మంది తిలకిస్తుంటారు. వీరిలో విదేశీయులు అధికంగా ఉండటం ఒక ప్రత్యేకత. ఈ హారతులను దశాశ్వమేధ ఘాటులో నిర్వహిస్తారు కనుక యాత్రికులు దశాశ్వమేధ ఘాటుకు చేరుకోవడం అవసరం. ఈ హారతి దృశ్యాన్ని గంగా తీరంలో పడవలలో కూర్చుని వేలాది మంది యాత్రికులు తిలకిస్తుంటారు. కళా సాహిత్యం. అనాదిగా వారణాసి నగరం సాహిత్యానికి, పాండిత్యానికి, కళలకు నిలయంగా ఉంది. కబీర్, తులసీదాస్, రవిదాసు, కుల్లుక భట్టు ఎవరనగా 15వ శతాబ్దంలో మనువాక్య రచయిత వంటి పురాతన రచయితలు భారతేందు హరిశ్చంద్ర ప్రసాద్, జయశంకర్ ప్రసాద్, ఆచార్య రామచంద్ర శుక్ల, మున్షి ప్రేమ్చంద్, జగన్నాథ్ ప్రసాద్ రత్నాకర్, దేవకీ నందన్ ఖత్రి, తేగ్ ఆలీ, క్షేత్రేశ చంద్ర చటోపాధ్యాయ, బలదేవ్ ఉపాధ్యాయ, వాగీ శాస్త్రి, విద్యా నివాస్ మిత్ర, కాశీనాథ్ సింగ్, నమ్వార్ సింగ్, రుద్ర కాశికేయ, నిర్గుణ వంటి ఆధునిక రచయితలు వారణాసికి చెందినవారు. సుశ్రుత సంహితం రాసిన ఆయుర్వేద శస్త్ర చికిత్సా నిపుణుడు సుశ్రుతుడు వారణాసికి చెందిన వాడే. రాజా కోషేర్ దాస్ కళా శోధకుడు, ఆనందకృష్ణ చరిత్రకారుడు, ఓంకార్ ఠాకూర్, పండిత్ రవిశంకర్, బిస్మిల్లా ఖాన్, గిరిజాదేవి, సిద్ధేశ్వరి దేవి, డాక్టర్ లాల్ మణి మిశ్రా, డాక్టర్ గోపాల్
గోపాల శంకర్ మిశ్రా, డాక్టర్ ఎన్ రాజన్, డాక్టర్ రాజభాను సింగ్, పండిత్ సమతా ప్రసాద్, ఖంతే మహారాజు, పండిత్ ఎం కల్వంత్, సీతారాదేవి, గోపీకృష్ణ, పండిత్ కిషన్ మహారాజు, రాజన్ సాజన్ మిశ్రా, అన్నదమ్ములు మహాదేవ మిశ్ర వంటి అనేక సంగీతకారులు వారణాసి నుండి ప్రఖ్యాతులయ్యారు. వారణాసిలో ఉత్తర హిందుస్థాన్ లో జరుపుకునే పండుగలన్నిటినీ ఘనంగా జరుపుకుంటారు. జన విస్తరణ పరిసర ప్రాంతాలతో కలిపి వారణాసి జనాభా 13,71,749 పైగా. ఆడ మగ నిష్పత్తి 879కి 1000 మంది. వారణాసి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జనాభా 11,01,748. ఆడ మగ నిష్పత్తి 883కి 1000 మంది. అక్షరాస్యత శాతం మొత్తం అర్బన్ ప్రాంతాల్లో 61.5%, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 61%, మున్సిపల్ ఏరియాలో సుమారు 1,38,000 మంది మురికివాడ అనగా స్లమ్లలో నివసిస్తుంటారు. నగరంలో నేరాలు రేటు 2000 సంవత్సరంలో 108.5 అనగా ప్రతి లక్షకు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంఖ్య 73.2. దేశం మొత్తానికి 168. వసతి గృహాలు. ఇచ్చట జంగంబాడి సత్రం ఉంది. ఇచ్చట గదులు తక్కువ అద్దెకిస్తారు. ఉచిత భోజనం వసతి కూడా ఉంది. నాట్టుకోట్టై నగర సంతరం తమిళనాడు వారిచే నిర్వహించబడుతున్నది. ఇచ్చట తక్కువ అద్దెకు గదులు దొరుకుతాయి. సత్రం చాలా పరిశుభ్రంగా ఉంటుంది. ఇచ్చట తక్కువ ధరకే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రికి టిఫిన్ లభించును. ఇది ఆంధ్ర వారికి, తమిళనాడు వారికి బాగుంటుంది. శ్రీ వాసవి అన్నపూర్ణ సత్రం ఉన్నది. ఇక్కడ గదులు దొరుకుతాయి. ఉచిత భోజనం, రాత్రికి టిఫిన్ కూడా దొరుకుతుంది. ఇచ్చట ఆర్య వైశ్యులకు మాత్రమే వసతి సౌకర్యం కల్పిస్తారు. ఇవి కాక ఇంకా హోటల్స్ ఉన్నాయి. అన్ని ప్రాంతాల వారికి అన్ని రకాల ఆహారం దొరుకుతున్నది. రవాణా తరతరాలుగా వారణాసి ప్రధాన ప్రయాణ మార్గంలోని నగరంగా ఉంది. చారిత్రకంగా ఇది తక్షశిల, ఘాజీపూర్, పాటలీపుత్రం అనగా పాట్నా, వైశాలి, అయోధ్య, గోరఖ్పూర్, ఆగ్రా వంటి నగరాలకు కోడలుగా ఉంది. మౌర్యుల కాలంలో తక్షశిల నుండి పాటలీపుత్ర నగరానికి వెళ్లే దారిలో వారణాసి ఉంది. దీనిని 16వ శతాబ్దంలో షేర్ షా సూరి తిరిగి మార్గం వేయించాడు. ప్రస్తుతం వారణాసి నగరం దేశంలో అన్ని ప్రధాన నగరాల నుండి రోడ్డు, రైలు, విమాన మార్గాల ద్వారా కలుపబడింది. ఇది 2వ నెంబరు. ఢిల్లీ నుండి కోల్కతా జాతీయ రహదారిపై ఢిల్లీ నుండి 800 కిలోమీటర్ల, కోల్కతా నుండి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణం. బాబత్పూర్ విమానాశ్రయ నగరం నడిబొడ్డు నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్కతా, నేపాల్కు విమాన సేవలు ఉన్నాయి. వారణాసి రైల్వే స్టేషన్ ఢిల్లీ నుండి కలకత్తా ప్రధాన రైలు మార్గంలో ఉంది. నగరం లోపల సిటీ బస్సులు ఉన్నాయి, కానీ అత్యధికంగా ప్రైవేటు వాహనాలు, ఆటో రిక్షాలు, సైకిల్ రిక్షాలు నగరం లోపలి ప్రయాణాలకు వాడుతుంటారు. గంగా నదిని దాటడానికి చిన్న పడవలు, స్టీమర్లు ఉపయోగిస్తారు. వారణాసి ప్రక్కనే గంగా నదిపై వంతెన ఉంది. అటువైపు మొఘల్ సరాయి రైల్వే జంక్షన్ పట్టణం ఉంది. నగరం లోపల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ మార్గాలు ఇరుకైనవి. ఇచ్చటి నుండి అలహాబాద్ 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మా వీడియోస్ ని చూస్తూ ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు.